మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు. వెల్కమ్ సార్. ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ విరేకర్ కూడా విచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మిలింద్ సార్, ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అందరికీ తెలుసు, లయన్స్ లిబరేషన్ గ్రూప్ చీఫ్ దురానీని మేము అరెస్ట్ చేశామని. సుప్రీంకోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణదండన విధించారు. ख्वाब में भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिबरेशन की लड़ाई खत्म हो जाएगी। तुमने देखा ना, हमने मुंबई शहर में एक के बाद एक 3 धमाके कैसे किए। अब अगला धमाका कब, कैसे और कहां होगा, ये सोचते रहना तुम। ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది. ఉరి శిక్ష కాదు, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను. బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను. వదలరా తన్ని. ఎవరా మీరంతా? చెట్టుగాయలా కట్టిపడేశారు. నోరు తెరి చెప్పండి రా. ఈ సెటప్ చాలా? నాకు కొంచెం టైం కావాలి. నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ దానికి 10 నిమిషాలే ఉంది. పుచ్చ లేచిపోతుంది. ఫ్లాష్ నెట్వర్క్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 300 కోట్లు. 10 రోజులు బ్లాక్ చేస్తే 3000 కోట్లు. మటాష్ అయిపోతుంది. అర్జున్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అర్జున్ 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 I thought you were brilliant, man. Time is running out. ఇంకా 2 నిమిషాలే ఉంది. Go.
వాట్స్ హ్యాపెనింగ్ ఛానల్స్ అని ఎందుకు క్రాష్ అవుతున్నాయి వాట్స్ హ్యాపెనింగ్ నేను ఫినిష్ చేశాను తన్ని వదిలే తొందర ఎందుకు ఇప్పుడేగా ఆరంభించావు ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ నువ్వు నా కోసం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అశోక్ వద్దు చాలు వాడు నా ఫ్రెండ్ ఎంత మోసమే వీడు నువ్వు తోడుదోంగలా సారీ అర్జున్ నీ కోపం నాకు అర్థమైంది వివరంగా చెప్పేంత టైం లేదు చెప్పినా నువ్వు చేసేవాడివి కాదు నీకు తెలుసు నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉందని ఇలా నమ్మించి మోసం చేస్తావా నిన్ను రిలాక్స్ నీ ఇంటర్వ్యూ అయిపోయింది నువ్వు ఉద్యోగంలో చేరి గంట పైన అయింది. వాట్ ఉనకనే ఉరువా నీకోసమే క్రియేట్ అయిన కంపెనీ నీకు వచ్చిన లెటర్స్ అన్ని ఏకేనే సైన్ చేశారు ఎందుకు అనిత ఇందులో ఇరికిచ్చావు మాత్రం ఏదన్నా అయితే నిన్ను అర్జున్ అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టమని కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మని అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం చెప్పి పంపించేశాను. ఎందుకైనా మంచిది మినిషికి మాట చెప్పండి. అర్జున్, గుడ్. సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీష్ శర్మని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీష్ శర్మ ఆడిటర్. అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కీ మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, వన్ సెకండ్. సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. Shit. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ. క్యూటీవీ ఖలీల్ సార్, వెంటనే క్యూటీవీకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్.
నువ్వు మనిషివైనా అన్యాయంగా ఒకరిని చంపేశావు. ఇందులోంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? మ్యాంగో, కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపేయి. ఏయ్, ఏయ్, ఏయ్! ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకు. మేడం, నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ హాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే వీడే సార్, వీడే సార్ బయటకు వచ్చింది. వీడే. జోషి, షో సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. We got the guy, sir. Arjun, a computer hacker from Hyderabad. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్, సార్. సార్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? ఏయ్, అవుట్. ఐ టెల్ యూ సార్. సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మను టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా, వీడే ఇమ్రాన్. హయాత్ హోటల్ రూమ్ నెంబర్ 902లో ఉన్నాడు. మహదేవర్ అనే బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది. వీడి ప్లేస్ లో నేనుండాలి. Hi, 9th floor, please. మీ టూ, సేమ్ ఫ్లోర్. Oh. Oh, sorry. దట్స్ ఓకే, ప్లెజర్ ఇస్ మైన్. Excuse me, if you don't mind, a small favor. ఎనీథింగ్. నా రూమ్ ఓపెన్ చేయాలి, సో అఫ్ కోర్స్, ష్యూర్. కీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకే కనిపించా? మరి దేనికి? చెప్తాను.
Come on, baby. What a luck. Hey! What the? ఇందుకోసమే పిలిచాను. తమ్ముడు కదిలితే కాల్ చేస్తాను. Hey! Narumki! కదలకు. I'll kill you. इमरान हियर क्या हुआ तुम्हारा आवाज को कुछ अलग लगता है? खांसी अच्छा, बोलिए आप अब आ सकते हो. हम प्रेसिडेंशियल स्वीट में हैं. आई बी देयर सर मेरा फोन यहीं पे था. अरे अरे where did it go? సతీష్ వాడెక్కడ? అక్కడ ఏవో స్పేర్ పార్ట్స్ వెతుక్కుంటున్నాడు. హలో సార్, నా పేరు అర్జున్. హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూశారు. నా కార్ కీస్ ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్. అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అయ్యో, అది అంత ముఖ్యం కాదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ అనిత ఆ రోజు లిఫ్ట్ లో నాతో పాటు చూసారే, యూటీవీ రిపోర్టర్. దాన్ని మడైలాండ్ లో ఉన్న షాలిమార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్. साला Come on, quick, take him. Hey, Anita, get out! Relax, relax, relax.
Who's this? Hey, Maya, Maya. Move. Hey, Maya, just Maya, shoot. dude. అరవకు. ఎవరినిరా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. ఏయ్, అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. అహచి, నోర్మోయ్. అతనికి జరిగిన దారుణం ఏమిటో అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు. రక్షకభటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఓ అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా. ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నందిని, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డేని మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. రైట్, నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ళ మీద పడి సరెండర్ అవ్వు. వేరే దారే లేదు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీ బొకే నందిని, వద్దు, ఏమొద్దు. please. Just నా keep మాట yourself. నందిని. No. సిగ్గు లేకుండా నా బర్త్డే అని చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. See, నందిని, I want a medal, నందిని. చూడు, No. please. Happy నందిని, birthday, నందిని, నందిని. please. హాయ్. కానీ అశోక్ నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. ఈ సో స్వీట్. అండ్ బాగున్నావా? You just impossible. ఏయ్, నువ్వు ఎప్పుడు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పొక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. మాయా, నందిని, 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 ప్లీజ్ నందిని. I just hate you, సంజయ్. మన మధ్య అంతా అయిపోయింది. Please, నందిని. నెక్స్ట్ డివోర్స్. నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటి నందిని, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంకుల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ పాటలు ఓడు. సంజయ్, ఆ? సూపర్ ఆఫర్. మిస్ చేయకు. ఊరుకోరా. అశోక్, నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావుగా. ఏ, నో 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 నో. do you say that? అశోక్, ప్లీజ్. ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి. సంజయ్ పాపం, ఏడిపించుకో. ఏంటి, వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధొస్తుంది. అయ్యా బాబు, నందిని, నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది అనొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే. మన వెడ్డింగ్ డే ఎప్పుడు? అయ్యో, నేను అలా మర్చిపోతాను రా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది. డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా, ఈ మధ్యనగా జరిగింది. June 5th. జూన్ 4th. అది నేను ఎలా మర్చిపోతాను? నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మన ఇద్దరికి పెళ్ళయింది June 5th. జూన్ 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను. సంజయ్, ప్లీజ్.
फिर से आतंकवादियों की चपेट में है। इस बार आतंकवादियों के निशाने पर आया है मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात ఈ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్ కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూప్ కు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం. నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. 5 లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం, సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశాననే అనుకోండి. వడ్డీ మానాన్ని వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. మీరైనా కొంచెం చెప్పండి. చాలు, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు. నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయక్కర్లేదు. మిగతా వాళ్ళలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు. బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు. పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ? రాణిజీ, నాకంటే బెటర్ గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు, అయినా పని అయిపోతుంది. అశోక్ ఇది ప్రాణాలతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకెళ్ళిపోవాలి. దున్నపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గులేదు? తాగండి. నేను తాగుతాను. తాగో. ఏమైందిరా? పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు. చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. ఏయ్, ఆ బాటిల్ ఇటు. ఏయ్, దీన్ని పట్టుకో. ఏయ్, కళ్ళు కూడా గట్టిగా పట్టుకో.
బాబాయ్ గారు వదిరా 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 జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావు కంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు బేబీ? ప్లీజ్ సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్, అశోక్ అగైన్స్ గా అప్రూవల్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్ నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే మర్చిపోకండి చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. Shit. అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంటి నుంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? కమాన్ బేబీ, షో, కమాన్ షో. ఎస్ చీఫ్, మొత్తం డబ్బుని ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశాడు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్ అ బేబ్, దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని
వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని దీక్షనా? డబ్బుండ్రా. ఓ ఐఎమ్ సారీ, అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు. कौन हो तुम? एक लफ्ज भी निकलेगा तो उड़ा दूंगी. అర్జున్, మేనేజర్ ప్లేస్ లోకి వచ్చేసాను. చీఫ్, నేను సర్వర్ రూమ్ లో ఎంటర్ అయ్యాను. ఐఎమ్ ఇన్ పొజిషన్. క్రిస్టఫర్, నేను బ్యాంక్ రావట్లేదు. నువ్వు నీ సిస్టమ్ తీసుకుని నా యాట్ క్లబ్కి వచ్చాయి. నేను రమ్య అక్కడే ఉంటాం. డిడ్ యు గెట్ ఇట్? ఎస్ మ్యామ్. ఓకే. कौन हो तुम? क्यों इधर लेके आए हो? क्या चाहिए तुमको? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు. అశోక్ తప్పించుకున్నాడు అనుకున్నాను. నువ్వింకా చావలేదా? లిసన్, నేను ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టు. They will kill you. నీ విషం తాగి చచ్చి బతికిన దాన్ని నేను. నీ వాళ్ళు ఆ దీక్ష మనుషులో ఇక్కడికి రాలేరు. హే, ఏ ప్లాన్ తో వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్లాన్? హా? చీఫ్, ఏమైంది? అకౌంటింగ్ ఓపెన్ కాలేదు? అర్జున్, నేను బ్యాంక్ లో లేను. దీక్ష ప్రోగ్రామ్ మార్చేసింది. ఇది బ్యాంక్ లోనే లేరా? అయితే పిడి నాకు మాత్రమేనా? చీఫ్, పాతవన్నీ కడుపులో పెట్టుకొని ఇలా చేయట్లే కదా. నేను ఇప్పుడు తన యాట్ క్లబ్కి వెళుతున్నాను. ఓకే ఓకే. అయ్యో, ఏది అనుకున్నట్టు జరగట్లేదే. వెయిట్, చెక్ హిమ్. షో మీ ఐడి. Gibran from Royal Bank of Dubai. Hi. క్రిస్టఫర్ రాలేదా? No ma'am. He's gone to meet the king. సో యు ఆర్ హియర్ టు మీట్ ద క్వీన్. ముందు అదెందుకు బ్యాంక్ రాలేదో అడగండి. సిట్ డౌన్. Thank you. ఎక్స్క్యూజ్ మీ, గ్లాసెస్ తీసేస్తావా? నా ముందు అలా కూర్చుంటే నాకు నచ్చదు. గ్లాసెస్? చీఫ్, మొత్తం డబ్బంతా అలాగే. టీ ఖర్చులో కూడా చిల్లర ఉండకూడదు. Sure. हम लोग रम्या आने तक वेट कर रहे हैं क्या? నో నెట్. రమ్య వచ్చిన తర్వాత జాయిన్ అవుతుంది. వీ కెన్ స్టార్ట్. Yeah. వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. Gentlemen, మీరు మీ ట్రాన్స్ఫర్ ని మొదలు పెట్టచ్చు. మేడం, మీ అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీ థంబ్ ఇంప్రెషన్ కావాలి. ప్లీజ్. చీఫ్, అకౌంట్ ఓపెన్ అయ్యింది. నేను చెప్పినట్టు 10 నిమిషాలు ఓపెన్ గా ఉంచండి. ఓకే? తప్పు చేస్తున్నారు. యూ పీపుల్ ఆర్ మేకింగ్ అ బిగ్ మిస్టేక్. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో. रम्या अभी तक नहीं आई.
ఫోన్ తీయట్లేదు. ఎనీవే, వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాన్ని 5 డిఫరెంట్ అకౌంట్స్ కి స్ప్లిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసాయి. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎల్లుండి దురాని సాబ్ మాకు వచ్చి తీరాలి. ఇండియన్ బోర్డర్ లో ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలన్న లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, జీపీఎస్ డీటెయిల్స్ అని మేము మీకు ఇస్తాం. ఇది రానే సాబ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, డాడీకి నేను చెప్తాను. ట్రాన్సాక్షన్ పూర్తయితే లాగౌట్ చేసి. 5 minutes. అకౌంట్ అలాగే హోల్డ్ చేసి ఉంచండి. ఓకే. ఏదో ఎర్రర్ చూపిస్తోంది. సిస్టమ్ స్లోగా ఉంది. వాట్? జస్ట్ కమాన్ చీఫ్, మొత్తం డబ్బు లాగేస్తున్నాను. పూర్తయ్యే వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. వదిలేకు మాయా, ప్లీజ్. మాయా, అన్నిటికీ బేరం మాట్లాడతావుగా, ఇప్పుడు నీ ప్రాణానికి ఏం బేరం మాట్లాడతావు? ఈ ఊళ్ళోనూ నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఎంత కావాలన్నా ఇస్తాను. పుల్మి మాయా, ఎంత కావాలో చెప్పు. ప్లీజ్ మాయా, ప్లీజ్ హెల్ప్ మీ. చచ్చేప్పుడు కూడా నువ్వు మారవు. ఎంత బతిమాలకున్నా మా కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని నువ్వు. నిన్ను చంపాలని నేను ఇక్కడికి రాలేదు, ప్లీజ్ కానీ నేను కాపాడాలని కూడా అనిపించట్లేదు. మాయా. లుక్ మిస్టర్ వాట్ ఎవర్, ఎందుకు ఇంత డిలే అవుతుంది? సారీ, మా బ్యాంక్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఎక్కడుంటున్నావు? మెదీనా జమీరా పక్కన. బైక్ లోనే వస్తావా? కార్ డ్రైవింగ్ తెలీదా? ఇప్పుడు అది ముఖ్యమా? కారుతో పల్టీలు కొడతానని చెప్పండి. ఆ, ఏదో ఓ లెవెల్ కి చేస్తాను. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నా అకౌంట్ నుంచి ఫండ్స్ తగ్గుతున్నాయి? వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? హూ ద హెల్ ఆర్ యు? ఈ ప్లేస్ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అర్జున్, ఏమైంది? చీఫ్ చీఫ్ కొంచెం చీఫ్ ఫినిష్ అయింది. Walk me out. Drop your guns. On the floor. Now! Let's go. Relax, boys. Drop your guns. Drop the guns. Push it away. Move. Bloody. I can't do that. Do it now. Stop now.
Jump. You're sure going to pay for this. Sorry, baby. Jump. Bye. I'll kill you. ఇతని దగ్గర నుంచి 12 మిస్డ్ కాల్స్. కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? నీ బేబీ నా దగ్గర ఉందా కంప్యూటర్ కా బచ్చా? హలో, ఎవరు నువ్వు? అనిత ఎక్కడా? నువ్వేనా ఆ అశోక్ గడి తొత్తువి? నా టీవీ నెట్వర్క్ క్రాష్ చేసావు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి నా మొత్తం డబ్బులు లాగి పారేశావు. చెప్పు అశోక్ తో, నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి. హలో 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 హలో. అర్జున్, ఏమైంది? అనిత ఎందుకు వెళ్ళారు? అయ్యా చీఫ్, ఇచ్చేద్దాం చీఫ్, మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేద్దాం ప్లీజ్. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎంత రిస్క్ తీసుకుని పని చేసావు? అంత ఈజీగా ఇచ్చేద్దామంటావు? ఒత్తిగా అర్థం లేకుండా మాట్లాడక మాయా. అనవసరంగా పట్టుదలకు పోతున్నారు. ముందు నువ్వు, ఇప్పుడు వాడు నిజంగానే అనితని చంపేస్తాడు మాయా. చీఫ్, తప్పుగా అనుకోద్దు. మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ప్లీజ్, ఐ బెగ్ యూ. లిసన్ టు మీ. నిన్ను అనితని ఈ సమస్యలో ఇరికించింది నేను. అనిత మీద ఓ చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను. హలో. ए मिनिस्टर, दुबई में क्या हुआ और दुर्रानी किधर है? सारा पैसा लेकर धोखा देने की सोच रहा है क्या? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? మర్యాదగా మాట్లాడు, అరవకో. నీకే నా సాయం కావాలనేది మర్చిపోకు. ఇంకొక విషయం గుర్తుంచుకో, నేను తలుచుకుంటేనే దూరాన్ని నీకు దొరుకుతాడు. అర్థమైందా? రేయ్, మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకో. Papa, it's me. దీక్ష, నువ్వెలా అక్కడ? డాడీ వీళ్ళని ఇక్కడికి లాక్కొని వచ్చారు. What the hell are you doing? Please get me out of here. దీక్ష బేటీ, దీక్ష. सुन लिया? अब तुम कुछ भी करके दुरानी को मेरे पास लेकर आओ, क्योंकि अब तुझे भी मेरी जरूरत है और इसके लिए मैं तुझे सिर्फ 24 घंटे की मोहलत देता हूँ. ఏ, తెరి- నాకొద్దు, నేను చేస్తాను. ఏయ్, నువ్వేం చదవక్కర్లేదు, నేనే చంపేస్తా. డ్రామా క్వీన్. ఈ దురాని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు? హలో. ఏంటి రాణి, దురాని ఏమయ్యాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? వాడు కస్టడీలోంచి తప్పించుకున్నాడని పుకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురానిని అమ్మేయాలనుకున్నావు. బట్ నీ ప్లాన్ ని నేను మార్చేశాను. దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. అశోక్, ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత నా దగ్గరికి తిరిగి రావాలి. లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించదు. దురానినేమి చేయక అశోక్. మరి అనితను నాకు అప్పగించు రాణి. తేరి. సరే, నువ్వు దురానిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నేను అనిత నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నౌ. See you at the exchange mela. డాడీ, దీక్ష బేటీ, दुरानी कहाँ है? దురాని వస్తాడు, కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. पापा ये सब क्या हो रहा है? బోలుంగా, వెయిట్ కరో.
गया दुरानी? వీడొక మంత్రి. ये अशोक दुरानी ముందు పంపించు. నో ఛాన్స్. నువ్వు వనితని ముందు నాకు అప్పగించు. बहुत हो गया तुम लोगों का बकवास. तू चुपचाप खड़े रहो वहां पे. छोड़ेगा दुरानी को. चुपचाप. ఏ అశోక్ వదిలేవాణ్ణి వదులు. ఇప్పుడు దీనికి ఒక్కటే దారుంది. ముగ్గురిని ఒకేసారి రిలీజ్ చేద్దాం. ए सब साथ में छोड़ेंगे. तुम मेरे बेटे को छोड़, वो दुरानी को छोड़ेगा. ए चल 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 छोड़ा छोड़ा छोड़ दो उसको छोड़ो. హాస్టల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. షాల్ వి మూవ్ ఇన్? నో వెయిట్. మన మినిస్టర్ ని దురాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. हाँ हाँ आजा. अनिता रे. Hey! दिशा. Hey, Maya! Joshi, get up! Sir. Ashok. Shit. రే అశోక్, ముందు నా ఆస్తిని కాజేశావు, తర్వాత నా కూతుర్ని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావా? జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం. నీ దురాశే కారణం. ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్ళకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొనడానికి లంచం, ఫిరంగులు కొనడానికి లంచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం. అంతెందుకు, సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శవపేటికలు కొనడానికి కూడా లంచం. ఫు! ఇడియట్,
ఈ ప్రపంచంలో అంతా డబ్బే. డబ్బుంటేనే పవర్, అధికారం, గౌరవం అన్ని. అందుకు సైనికుల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలే దొరికాయా? ఇడియట్స్. ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలున్నారని నేను సంజయ్ అనుకున్నాం. వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారా? ఇడియట్స్, బ్లడ్ సకింగ్ క్రిమినల్స్. రే, దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి. ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా. ఏయ్, నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు. ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా? నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి డబ్బు తీసుకున్నాను. దురాన్ని రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను. మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు, మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పులేదంటే నేను చేసిన స్కాముల్లో కూడా ఏ తప్పు లేదు. మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే మురిక్కుపం. రేయ్, సిస్టమ్ అంటే మీరే కదరా. యు ఆర్ ద సిస్టమ్. ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు సృష్టించిన చట్టాలే. ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు. రిమెంబర్ దాట్. అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా? నాలాంటి వేల కొద్ది మంత్రులు, అధికారులు దేశం మొత్తం ఉన్నారు. నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. చూసావా, పోలీసులు వచ్చారు. నువ్వు చచ్చావురా, నువ్వు చచ్చావు. పోలీసుల్ని రమ్మన్నదే నేనురా. అశోక్, క్యా కరే తూ? మిస్టర్ మినిస్టర్, యువర్ క్లాక్ స్టార్ట్స్ నౌ. क्या अशोक, बंद कर, बंद कर. तमिल, बचाओ. अशोक, 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 ఇక్కడ చూసావేంట్రా? చీటింగ్ రా రే. అశోక్, ఆ టేప్ తో నువ్వేం చేయలేవురా రే. ఆ టేప్ నాకు ఇచ్చేసుకోరా. అశోక్, ఆఫీసర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. Shit. No. Stop. Send in the bomb squad immediately. Everybody move now. Out. వెళ్ళిపోతానేట్రా? వైర్ మ్యాన్, మెల్లిగా. అది కదా, పసుపు కట్ చేయి. సార్, ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్. దేన్ని ముట్టుకున్నా బాంబు పేలుతుంది. ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం. You don't say it, please. Do it fast. ఇటు చూడుకో. వైర్. హలో ప్రకాష్, మినిస్టర్ ని ప్రాణాలతో మీకు అప్పగించాను. సంతోషమేగా? అశోక్, మాట్లాడుకో. మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను. Now surrender yourself and tell me how to defuse this bomb. అశోక్, surrender. ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగలం. దోచుకునే వాళ్ళని, ఖూనీకోరుల్ని క్షమించి ఈ దేశమంతా వాళ్ళమయం అయింది. వాడు అటువంటి వాడని నాకు తెలుసు. అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా? Now don't waste my time, goddammit. Tell me how to defuse this bomb. I think he deserves to die, Prakash. Ashok, time is running out. ఓకే ప్రకాష్, నువ్వు పోలీసు వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా 100 కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు. అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని నీకు అనిపిస్తే ఎరుపు వైర్ని, నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి. గుడ్ లక్. నౌ యువర్ క్లాక్ ఇస్ టికింగ్ ప్రకాష్. ఆఫీసర్, కౌన్ సా వైర్? బోలో. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? చాలా తక్కువగా ఉంది. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? వైర్. ఏ వైరో చెప్పలేదు. అశోక్ తో మాట్లాడవా? నీ పెళ్ళంతో మాట్లాడవా? కోల్ ఇసుకో. గైస్, ఇకపైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే. ఏంటది? నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్. నన్ను వదిలేసేస్తావా? తీసుకెళ్ళరా, నన్ను తీసుకెళ్ళరా. సార్, రియల్లీ సారీ సార్. వాట్? సలాం చెప్తావేంట్రా? ఇటు చూడు, చేయంతో పాటు తీసుకెళ్ళరా. నన్ను వదిలేళ్ళకురా. ఆఫీసర్, బచావ్!
నమస్కారం. క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత. కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని, ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్ బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50? మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా. చీఫ్, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్, యు నో. You guys feeling comfortable? యా వెరీ కంఫర్టబుల్. ఐ అనిత, టీవీ రిపోర్టర్. ఎవర్రా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అది మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?